హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా అన్నయ్య పాపది బర్త్డే ఉంది. ఇక్కడికి వచ్చాము. అన్నీ రెడీ చేస్తున్నారు. మా బామ్మది రెడీగా ఉన్నాడు బొట్టు పెట్టడానికి. మా అన్నయ్య వాళ్ళ డాడీ కూర్చున్నారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా పెద్దమ్మ వస్తుంది, కూర్చుంటుంది. నెక్స్ట్ మా బామ్మది రెడీగా ఉన్నాడు బొట్టు పెట్టడానికి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి పెద్దనాన్నకు బొట్టు పెడతాడు. తర్వాత అన్నయ్యకు, తర్వాత మా వదిన అంటే వాళ్ళ అక్కయ్య, తర్వాత పెద్దమ్మకి, బొట్టు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ బట్టలు పెడతాడు. ఇది మన సాంప్రదాయం. చూడండి ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మా అమ్ములుగానికి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్గా తెచ్చిన సైకిల్ను మీద ఓపెన్ చేసి కూర్చోబెట్టిరు. అమ్ములుగాడు ఆడుతుండు. చిన్నవాళ్ళకు బొమ్మలన్నా సైకిల్ అన్న ఇష్టం కదా, ఆడుతుంది ఫ్రెండ్స్. చూడండి, తర్వాత వచ్చేసి మా అన్నయ్య వదిన వచ్చి ఆడిపిస్తారు ఫ్రెండ్స్. చూడండి, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే, అట్లా కొంచెంసేపు చూసింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ అందరూ చుట్టాలందరూ రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ కేక్ కట్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత వచ్చి కేక్ సిద్ధమైంది. మా అమ్ములుగానికి విషయం చెప్పండి ఫ్రెండ్స్. ఫోటో దిగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, అన్నయ్య క్యాండిల్ వెలిగించిండు. అమ్ములుగాడు చూస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ అమ్ములుగానికి విషయం చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి. చిన్నపిల్లలు ఎక్కువ మారం చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇవరి దాకా అమ్ములుగాడు వినలేదు, అల్లరి ఎక్కువ చేసిండు. కాబట్టి అన్నయ్య వెలిగించిండు క్యాండిల్. ఇప్పుడు కట్ చేస్తుర్రు. ఆ బ్యాండ్, ఎయిర్ బ్యాండ్ కూడా పెడితే కూడా ఉంచుకోదు. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది అయితే కష్టంగా ఫీల్ అవుతారు. మా అన్నయ్య వాళ్ళ కోడళ్ళు స్ప్రే చేస్తారు. ముఖం మీదనే పడింది. తర్వాత వచ్చేసి మిగిలిన చుట్టాలందరూ సీరియల్గా వచ్చి విషయం చెప్పుకుంటా ఫోటోలు దిగుతారు ఫ్రెండ్స్. చూడండి, అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, రెడీగా ఉన్నారు స్టేజ్ పైకి రావడానికి చుట్టాలందరూ. అన్నయ్య వదిన కలిసి కేక్ కట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా
ఈ చుట్టాలందరూ ఒక చోట కూర్చున్నారు. ఎప్పుడో ఒకసారి కలుస్తారు ఫ్రెండ్స్. అత్తమ్మలు, చిన్నమ్మలు, చెల్లెళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.